ఇప్పుడు తమిళనాడులో కూడా పెద్ద సంచలనం. ముఖ్యమంత్రి విజయ్ గారు రైతుల కోసం భారీ నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా 14 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తూ సుమారు 2,000 కోట్ల అప్పుని భారాన్ని ప్రభుత్వమే తీసుకోబోతుందని వెల్లడించాడు. నిజంగా రైతులకు గేమ్ చేంజర్ నిర్ణయమా? ఇది రాజకీయంగా పెద్ద స్టెప్. సహకార బ్యాంకుల ద్వారా తీసుకున్న పంట రుణాలు అర్హత కలిగిన రైతులకు పూర్తిగా మాఫీ చేయబడతాయని ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. చిన్న మరియు మధ్యతరగతి రైతుల కోసం ఈ స్కీమ్ రూపొందించారు. ప్రభుత్వం ప్రకారం సుమారు 14,22,000 మంది రైతులకు లాభం పొందుతారని చెప్పారు. మొత్తం ఖర్చు దాదాపు 2,000 కోట్లు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోనే పెద్ద నిర్ణయాల్లో ఒకటిగా మారింది. చిన్న మరియు సన్నకారు రైతులకు 50,000 వరకు పంట రుణాలు పూర్తిగా మాఫీ. పెద్ద రైతులకు నేరుగా 5,000 ఆర్థిక సహాయం. అంటే పూర్తిగా రుణమాఫీ కాకపోయినా చిన్న రైతులకు మాత్రం పూర్తి స్థాయి ఉపశమనం లభిస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద మార్పు తీసుకొస్తుందని ప్రభుత్వం చెబుతుంది. తమిళనాడు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వర్షాభావం, అధిక సాగు ఖర్చులు, రుణభారాలు, పంట నష్టాలు. ఇవన్నీ కారణంగా రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని రైతులకు తక్షణమే మేలు చేయాలని ఈ లక్ష్యం పెట్టుకుంది. అధికారులు చెబుతున్న ప్రకారం ఇది ఎన్నికల హామీల్లో భాగంగా ఉందని కూడా అంటున్నారు. మొత్తానికి తమిళనాడు సీఎం విజయ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం 14 లక్షల రైతులకు పెద్ద ఊరటగా మారింది. కానీ మరోవైపు ఇది పూర్తి స్థాయి రుణమాఫీనా లేక పరిమిత సహాయమా అనేదే చర్చ కొనసాగుతుంది. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. ఇది రైతులకు నిజమైన లాభమా లేక ఇది రాజకీయ నిర్ణయమా? కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.